హాయ్ వ్యూవర్స్. ఈ రోజుల్లో చాలామంది అబ్నార్మల్ పీరియడ్స్తో ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు పీరియడ్ని అబ్నార్మల్ అనాలి, ఏ సిమ్టమ్స్ ఉంటాయి, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలా ట్రీట్ చేయాలో చూద్దాం. సో పీరియడ్ 21 డేస్ కన్నా ముందు వస్తే, అంటే ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్ నుండి నెక్స్ట్ ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్ 21 డేస్ లోపు ఉన్నా కానీ, లేదు 40 డేస్ దాటినా దాన్ని అబ్నార్మల్ అనొచ్చు అనమాట. ఇంకొకటి, పీరియడ్ బ్లీడింగ్ 3 to 5 డేస్ నార్మల్, కాకపోతే 5 to 7 డేస్ కన్నా ప్రొలాంగ్డ్గా, అంటే 10 డేస్ 15 డేస్ బ్లీడింగ్ అవుతూ ఉంటే అది కూడా అబ్నార్మల్. అది కాకుండా బాగా క్లాట్స్ పడుతూ కడుపులో నొప్పి హెవీగా, అంటే 1 రోజు 2 రోజులు కడుపులో నొప్పి అనేది సాధారణంగా వస్తుంది. అది కాకుండా 5 to 6 డేస్ ఇన్ని రోజులు బ్లీడింగ్ అయితే అన్ని రోజులు పెయిన్ కూడా ఉంటే, ఈ 3 కండిషన్స్ని మనం అబ్నార్మల్ పీరియడ్ అనొచ్చు అనమాట. వీటికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే, పీసీఓడి ఉన్న వాళ్ళకి ఇలా ఉంటుంది. వాళ్ళకి ఇర్రెగ్యులర్గా డేట్స్ వస్తూ ఉంటాయి, 45, 50, కొంతమందికి 3 months కూడా డేట్స్ రావు. అండ్ వాళ్ళకి బాగా బ్లీడింగ్ కూడా ఎక్కువ అవుతుంది. కొందరికైతే బ్లీడింగ్ తక్కువ కూడా అవుతుంది, కానీ ఇర్రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కానీ, లేదంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ బీపీ, షుగర్ ఉండడం కానీ, వేరే ఏమైనా ఫీవర్ ఇలాంటివి వస్తే కూడా పీరియడ్ కొంచెం మారుతుందన్నమాట. వీటికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఏంటంటే, వీళ్ళు ఎక్సర్సైజ్ కొంచెం చేయడం, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసి హెల్తీ డైట్ తీసుకోవటం, స్ట్రెస్ తగ్గించుకోవటం, నిద్ర కరెక్ట్గా ఉండటం, వీటన్నిటితో కూడా యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా వర్క్ చేస్తాయి అన్నమాట. సో ఇంకా కూడా అబ్నార్మల్గా కనుక మీ పీరియడ్స్ ఉంటే, ఇవన్నీ చేశాక కూడా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.